చలిపులి ఇప్పుడిప్పుడే పంజా విప్పడం మొదలుపెట్టింది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణలో, ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ చలికి పంటల పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటుంది. దానికి తోడు పలు రకాల చీడపీడలు కూడా ఆశించే ఆస్కారం ఉంటుంది. అందుకే ఇప్పుడు విత్తుకునే రైతులు చలిని తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు వేసుకునే పద్ధతుల్లో కూడా కొన్ని మెలకువలు పాటించాలి. ముఖ్యంగా వరి నారు పోసుకునే రైతులు ఈ చలి బారి నుంచి తప్పించుకోవాలంటే రకాల ఎంపిక మొదలు నారు పోసుకునేంత వరకు కొన్ని మెలకువలు పాటించాలి. చలి బారి నుంచి పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి. మధ్య తెలంగాణ మండలంలోని ఈ 10 జిల్లాలలో కూడా అంటే ముఖ్యంగా పాత వరంగల్, ఖమ్మం, మెదక్ ఈ 3 జిల్లాలకు సంబంధించిన కొత్త 10 జిల్లాల లోపల ఈ యాసంగి అంటే ప్రస్తుతం ఈ నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 లోపల వేసుకోదగ్గ పంటలు ప్లస్ ప్రస్తుతం వేసినటువంటి కొన్ని యాసంగి పంటల లోపల కనుక ఈ చలి అంటే మధ్య తెలంగాణ మండలం లోపల యాసంగిలో ఉండేటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య చలి యాజమాన్యం గురించి ఆలోచించినట్లయితే ముఖ్యంగా వరికి సంబంధించి చాలామంది రైతు సోదరులు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్యన నార్లు పోస్తూ ఉంటారు. జనరల్గా స్వల్పకాలిక రకాలు అంటే 125 రోజుల లోపల పంట కాలాన్ని పూర్తి చేసుకునేటువంటి రకాలను నారు పోయడం మంచిది. నారుమల్ల లోపల చలి యాజమాన్యం కనుక చేపట్టినట్లయితే అంటే మనకు ఈవెన్ 30-35 రోజులు అయిన తర్వాత కూడా నారు ఎదగకపోవడం చేత ఆలస్యంగా అయ్యాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. తద్వారా పంట కాలం కూడా బాగా పెరుగుతుంది. మనకు చివరికి ఏంటంటే మనకు మే, జూన్ అట్లా ఎక్స్టెండ్ అయినప్పుడు వడగండ్ల వానలతోటి కొంత పంట నష్టం జరిగే అవకాశం కూడా ఉంది మనకు. అంటే స్వల్పకాలిక రకాలను ఎన్నుకోవాలి మరియు చలి యాజమాన్యం చేసినట్లయితే అప్పుడు ఆ 125 రోజుల లోపలనే మనకు పంట కోతకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వరికి సంబంధించి రకాలను ఎన్నుకునేటప్పుడు స్వల్పకాలిక రకాలైనటువంటి ఒకవేళ దొడ్డు రకాలు కావాలనుకుంటే జగిత్యాల రైస్ 1 కానీ లేదా కూనారం సన్నాలు కానీ లేకపోతే ఆర్ఎన్ఆర్ 29376 ఇవి కానీ లేకపోతే 1010 కానీ ఇలాంటి రకాలను ఎన్నుకుంటే మనకు మంచిది దొడ్డు రకాలు అయితే. అదే సన్న రకాలైతే మనకు కూనారం 1638 కానీ 755 కానీ లేకపోతే ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనా కానీ లేకపోతే వరంగల్ 962 కానీ ఇలాంటి రకాలైతే మనకు స్వల్పకాలిక రకాలు మరి సన్న రకాలు కూడా ఎన్నుకుంటే మంచిది. నారు పోసేటప్పుడు కూడా అంటే ముఖ్యంగా నారును మామూలుగా ఫ్లాట్ బెడ్లో కాకుండా ఎత్తైనటువంటి నారుమల్లు అంటే మిరప నారుమల్లలాగా 1 మీటర్ అంత పొడవు వెడల్పుతోటి మనకు ఎంత పొడవు ఉంటే అంత అట్లా పొడవైనటువంటి ఎత్తైన నార్మల్ని చేసుకోవాలి. దాంట్లో అవకాశం ఉంటే ఈ కోళ్ళెరువు లాంటి కొంత ఉపయోగించినట్లయితే కొంత వేడి ఉండడానికి అవకాశం ఉంది. నార్మల్ పోసిన తర్వాత ప్రతిరోజు కూడా నీళ్లు ఉదయం పూట పెట్టి సాయంత్రం పూట తీసేసి ఉంటే మంచిది. లేదా చలికి నీళ్ళన్నీ రాత్రి అంతా ఉన్నట్లయితే చలి పెట్టి కొంత ఎదుగుదల తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం పూట అంటే పైన ఈ నారుమల్ల పైన ఈ ఇనుప చువ్వలతోటి కానీ లేకపోతే ఏదైనా కర్రలతో చేసినట్టు ఊతం లాంటిది ఏర్పాటు చేసి దానిపైన ఒక తెల్లటి ప్లాస్టిక్ పేపర్ లాంటి ఒక కప్పి ఉంచి సాయంత్రం పూట కప్పి ఉదయం పూట తీసేయాలి మనం. అంటే ఒక స్వెటర్ లాగా వేస్తే అట్లా రోజు సాయంత్రం కప్పి ఉదయం పూట తీసేయాలి మనం. అంతేగాని డే అంతా పెట్టొద్దు మనం. అట్లా చేసినట్లయితే మంచి చలి ప్రభావం బారిన పడకుండా మనకు వానాకాలంలో ఎట్లయితే 25 రోజులకే నారు పెట్టడానికి వస్తుందో అట్లా యాసంగిలో కూడా 25 రోజులకే మనకు 4-5 ఆకులు వచ్చి మనం నారు పెట్టుకునేటట్టుగా వీలవుతుంది. మనకు చలిలో నారు పెంచేటప్పుడు ఈ జింకు ధాతు లోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫంగస్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1 లీటర్కి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని కానీ యూరియా వేసేటప్పుడు కూడా దానికి మ్యాంకోజెబ్ను కార్బెండిజం కలిగినటువంటి ఈ ఫంగిసైడ్స్ని కలిపి దాన్ని చల్లుకున్నట్లయితే తెగుళ్ళ బారిన కూడా పడకుండా ఆరోగ్యవంతమైన నారు రావడానికి అవకాశం ఉంది. నారు పీకి వేసేటప్పుడు కూడా ఎకరానికి సరిపడే నారుమడికి 800 గ్రాముల కార్బోఫిరాను నార్మల్లోనే 1 వారం రోజుల ముందుగా వేసి పీకి నాటు పెట్టినట్లయితే ప్రధాన పొలం లోపల మొగిపురుగు కూడా రాకుండా ఉంటుంది. ఏ విత్తనం తీసుకున్నా సరే దానికి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయడం కూడా మర్చిపోదు యాసంగిలో. ఎందుకంటే ఈ అగ్గి తెగులు మరియు కొంత షీత్ బ్లైట్ ఇట్లాంటి కొన్ని తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వానాకాలం కంటే యాసంగి లోపల తెగుళ్ళు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని 1 కిలో విత్తనానికి 1 గ్రామ్ కార్బెండిజం కలిపిన దాంట్లో ఒక 24 గంటలు నానబెట్టి తర్వాత మండగట్టుకుంటే మంచిది మనకు. ఇలాంటి పద్ధతులు పాటించినట్లయితే ఆరోగ్యవంతంగా ఉంటుంది. సరైన సమయంలో నారు పెట్టుకోవచ్చు మనం. ఇవి మన వరికి సంబంధించినటువంటి ముఖ్యమైన సూచనలు.
అదే ఇతర పంటలలో కూడా అంటే ముఖ్యంగా చలి ప్రభావం పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి జనరల్గా యాసంగిలో చలి ప్రభావం చేత ఏమవుతుందంటే తెగుళ్ళు బాగా ఆశిస్తాయి అన్ని పంటలలో కూడా. అంటే మచ్చలు వస్తూ ఉంటాయి, కాయకుళ్ళు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, ఆకంత పసుపు రంగులకు మారిపోతూ ఉంటాయి. ఈ తెగుళ్ళ వల్లనే జరగవచ్చు లేదా పోషకాల లోపం వల్లనే జరగవచ్చు. సో కాబట్టి తెగుల బారి పడకుండా ఉండేందుకు మనం ఏ పురుగు మందు కొట్టినా లేకపోతే ఏ ఇతర మందులు కొట్టుకున్నా కూడా దాంట్లోపల చాలా ఈజీగా ఉండేటువంటి ఫంగిసైడ్స్ కొన్ని అంటే M45 కానీ కార్బండిజా కానీ రెండు కలిసినటువంటి కానీ లేకపోతే ఎగ్జాకోనజోల్ ప్రొపికోనజోల్ లాంటివి కానీ ఇలాంటి తెగుళ్ళ మందులను కొంచెం ఎక్కువగా వాడడం అలవాటు చేసుకుంటే మంచిది. తెగుళ్ళ ఆకుమచ్చలు, కాయకుళ్ళు, కాండంకుళ్ళు ఇట్లాంటివి లేకుండా ఉంటాయి. దాంతో అవకాశం ఉంటే ప్లాంటోమైసిన్, స్టెప్టోమైసిన్ ఇట్లాంటివి కూడా కలిపి పిచికారి చేసుకుంటే మంచిది. అదేవిధంగా ఈ చలి పెట్టినప్పుడు ఏంటంటే భూమి లోపల పోషకాలు ఉన్నప్పటికీ ప్లస్ మొక్కలు కొంచెం ఎదుగుదల అంత ఫాస్ట్గా ఉండదు తొలి దశలలో, కాబట్టి ఆకులన్నీ పండిబారిపోతూ ఉంటాయి. సో దాని కొరకు కూడా నీళ్ళలో కరిగేటువంటి ఎరువులు, ఈ సూక్ష్మధాతు పోషకాలను కలిగినటువంటి అగ్రోమెన్ మ్యాక్స్ కానీ లేకపోతే ఇట్లాంటి ఫార్ములా 4 ఉండేటువంటి లేకపోతే పాలిఫీడ్ కానీ మల్టీకే కానీ 1 లీటర్కి 10 గ్రాముల చొప్పున, అగ్రోమెన్ మ్యాక్స్ అయితే 2 గ్రాముల చొప్పున ఇట్లాంటివి కూడా కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనకు పోషకాలను కూడా మనం పైనుంచి అందించడం చేత మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగేందుకు అవకాశం ఉంది. కొంచెం పంట పెరుగుతున్నప్పుడు మనకేంటంటే ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా కొంచెం ఎక్కువైతే ఉంటుంది, ముఖ్యంగా తామర పురుగులు. దాని నివారణ కొరకు ఈ రీజెంట్ లాంటి మందులను పిచికారి చేసుకున్నట్లయితే అట్లా కూడా మనం రక్షించుకోవచ్చు. అదేవిధంగా చలి బారిన పడకుండా ఉండడానికి మరొక సూచన ఏంటంటే మనకు నిర్ణీత సమయం లోపల పంటలను వేసుకోవాలి మనం. అంటే ప్రతి పంటకు కూడా ఒక సమయం నుంచి ఒక సమయం మధ్యన వేసుకోమని చెప్తున్నాం మనం. ఆ డేట్ దాటిన తర్వాత వేసుకుంటే కూడా మనకు అటు చలినే కాకుండా మనకు ఎండాకాలంలో కూడా మార్చ్, ఏప్రిల్, మే, జూన్ దానికి క్రాప్ వెళ్ళిపోయినట్లయితే అధిక ఉష్ణోగ్రతకు నీళ్ళ కొరత రావడం, ఎక్కువ ఉష్ణోగ్రత వచ్చినప్పుడు చీడపీడలు ఆశించడం, లేకపోతే వడగండ్ల వాన నుంచి పంటలను రక్షించుకోలేకపోవడం ఇలాంటి పలు సమస్యలు ఉంటాయి. కాబట్టి యాసంగి లోపల కట్ ఆఫ్ డేట్స్ అంటే నిర్ణీత సమయం లోపల పంటను వేసుకోవడం కూడా చాలా ముఖ్యం. అది కూడా చలి యాజమాన్యానికి సంబంధించి ఒక చిట్కానే. ఇంకా మనం వేరే పంటలు వేసుకున్నప్పుడు అవకాశం ఉన్నట్లయితే బోధ పద్ధతులు వేసుకుంటే కూడా మనకు కొంత లాభం జరిగేందుకు అవకాశం ఉంది. సో ఇంకొక సూచన ఏంటంటే రబీ లోపల జనరల్గా ఏ క్రాప్ అయినా సరే వానాకాలం కంటే యాసంగి లోపల దిగుబడులు ఎక్కువ వస్తాయి మనకు. సో కాబట్టి ఎందుకంటే మబ్బులు ఉండవు, క్లియర్ స్కై ఉంటుంది, లైట్ మంచిగా ఉంటుంది. సో కాబట్టి ఎరువుల యాజమాన్యం కూడా అంటే మోతాదు పెంచాల్సిన అవసరం లేదు, కానీ ఎక్కువ సార్లు వేసుకుంటే మంచిది. మొక్కల సంఖ్యను కూడా చాలా ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి మనం. అంటే కొంచెం పలసన కాకుండా కొంచెం దగ్గర ఎందుకంటే బాగా పెరగవు యాసంగిలో. సో కాబట్టి మనం మొక్కల సంఖ్య ఎక్కువ ఉండాలి. ఎరువుల యాజమాన్యాన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకున్నట్లయితే సేమ్ వెరైటీ సేమ్ క్రాప్ వానాకాలం కంటే యాసంగిలో ఎక్కువ దిగుబడి వస్తుంది మనకు. సో యాసంగిలో మనం ఏ పని చేసినా కూడా మనం మార్చి 31 ఏప్రిల్ మొదటి లోపల మనకు పంటలన్నీ అయిపోయేటట్టుగా చూసుకోవాలి మనం. అదేవిధంగా ఇప్పుడు వానాకాలం అంత అయిపోయిన తర్వాత యాసంగి వేసుకునేటప్పుడు వానాకాలం పంటలకు సంబంధించిన అవశేషాలు చాలా ఉంటాయి కాబట్టి వాటిని కూడా తగలబెట్టకుండా తక్కువ టైం ఉంటుంది మనకు. ఈ టైం లోపల వాటిని కొంచెం నీళ్లు పెట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి కొంచెం మాగనిచ్చి తర్వాత దున్నుకొని మనం పంటలు వేసుకున్నట్లయితే బెటర్. డ్రైలాండ్ సిచ్యువేషన్లో అయితే వాటిని భూమిలోనే కళ్ళి దున్నేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. వెట్లాండ్ సిచ్యువేషన్ అయితేనో వాటిని మురిగేటట్టు చూసుకోవాలి. ఇది కూడా చేసినట్టయితే మనకు యాసంగి లోపల మంచి దిగుబడులు వచ్చి నష్టపోకుండా ఉండేందుకు అవకాశం ఉంది.